పాఠశాల సమీపంలో వైన్ షాప్ ను ఏర్పాటు చేయడం పట్ల మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రేపల్లె రూరల్ మండలం పేటేరులో ప్రైవేట్ పాఠశాల సమీపంలో వైన్ షాప్ ను ఎత్తివేయాలని కోరుతూ మహిళలు శుక్రవారం రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ధనాజ్ అనే ధ్యేయంగా వైన్ షాప్ ను ఏర్పాటు చేయడం వల్ల స్కూల్ కు వెళ్లి వచ్చే ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మహిళలు మద్యం దుకాణాల వద్ద ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. నా పేరు రజని. నేను స్వామి స్కూల్లో తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలకు మనం నీతి పాఠాలు చెప్పేటప్పుడు గుడి పవిత్రం బడి పవిత్రం అని చెప్తాం కదా. ఆ రెండు ప్లేసుల మధ్య ఈ వైన్ షాప్ పెడతాం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఇక్కడ మాకు స్టడీ అవర్స్ జరుగుతాయి. పిల్లల్ని ఆడపిల్లల్ని టీనేజ్ పిల్లల్ని మా మీద నమ్మకంతో పేరెంట్స్ పంపిస్తున్నారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఇక్కడంతా కూడా కూలి పనులు చేసుకునే వాళ్ళు పిల్లల కోసం వాళ్ళ పనులు మారుకోరు కదా. వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నారు, మాకేం ఇబ్బంది లేదని. ఇలా వైన్ షాప్ ఉండటం వల్ల మనకందరికీ తెలిసిందే, రోజు న్యూస్ పేపర్లో ఎన్నో న్యూస్లు చూస్తున్నాం. వాళ్ళు తాగటం వల్ల ఎంత విచక్షణ రహితంగా ఎన్ని రకాలు బాలికల మీద జరుగుతున్నాయి అనేది మనం నిత్యం గమనిస్తున్నాం కదా. ఇటువంటి ప్రదేశంలో ఈ గుడి బడి కళ్యాణ మండపం ఇన్ని ముఖ్యమైన ప్రదేశాలు అంతా కూడా హౌస్ వైఫ్స్ అనమాట, బయటికి రాని వాళ్ళు, ఇక్కడంతా కూడా బయటికి రాని వాళ్ళు. ఇలాంటి ప్లేసెస్లో ఇది పెడతాం ఎంతవరకు కరెక్ట్? ఇన్కమ్ సంపాదించాలంటే వేరే మార్గాలు ఉంటాయి. పెన్షన్ అనేది అది అసలు ఒక పొలిటికల్ వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారో అర్థం కావట్లేదు. పెన్షన్కి దీనికి సంబంధం ఏముంది? అసలు మొత్తం మద్యమే ఎత్తేస్తే 1993లో సారాయి ఉద్యమం ఏపీలో చేసినట్లుగా అసలు మొత్తం మద్యమే తీసేస్తే ఇంకా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రతిరోజు మగవాళ్ళు తెచ్చే డబ్బు మొత్తం ఇంట్లోనే ఉంటుంది కదా, దానికి రెండింతలు పెన్షన్కి వచ్చే రెండింతలంత ఇన్కమ్ ఉంటుంది. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, 700 వైన్ షాప్లోనే తగలబెడుతున్నారు. ఇంక వాళ్ళు ఇచ్చే డబ్బులతో పోల్చుకుంటే వీళ్ళు సంపాదించే సంపాదన ఎంత ఉంది? కానీ ఆడవాళ్ళు వ్యతిరేకిస్తే ఎలాంటిదైనా జరుగుతుంది అంటానికి మనకు ఆంధ్రప్రదేశ్లో 1993లో జరిగిన సారాయి ఉద్యమమే ఎగ్జాంపుల్. ఇక్కడైతే కనుక వైన్ షాప్ పెడతానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పేటేరు గ్రామ మహిళలు అనేది ఒప్పుకోవటం అనేది జరగదు. ఒక రెస్పెక్టబుల్ ప్లేస్లో ఉన్న అనగాని గారి బ్రదర్ గారు అలా అంటాం ఎంత మాత్రం కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలకు అన్నీ కూడా చట్టం పరిధిలోకే రావు. చట్టాన్ని మీరు కూడా మనం కొంచెం చేయొచ్చు, అది మంచి అయితే కనుక ఇంకా చేయొచ్చు. అది మనం చట్టం పరిధిలో ఉంది అవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు, వద్దని అంటల్లా. కానీ గ్రామం బయట పెట్టమని మాత్రం కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే డైరెక్ట్గా వెళ్తామండి. వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు మధ్యలో మీడియేటర్లు కదా. డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తే కనుక అందరూ మహిళలు వెళ్ళి కలవటానికి అంతా రెడీ. అది కుదరదు కదా, మధ్యలో వీళ్ళంతా ఉంది దేనికి? ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నది మొత్తం చేరవేయటానికే కదా ఆయన దగ్గరికి. అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. ఇక్కడైతే వైన్ షాప్ పెడతానికి వీలు లేదు. పిల్లలకి మహిళలకు అందరికీ కూడా ఇబ్బంది. ఇన్కమ్ సంపాదించాలంటే వేరే వేరే మార్గాలు చాలా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పక్కన కళ్యాణ మండపం, స్కూలు, ఆ పక్కన చూస్తే టెంపుల్. మా పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది. నైట్ 10:30కి బస్సు దిగిద్ది. పక్కనే కదా సెంటర్, వచ్చేసిద్ది. అమ్మ పడుకున్నామంటే బ్యాగ్ తీసుకుని వచ్చేసిద్ది. ఇక్కడ వైన్ షాప్ పెడతారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. కనీసం మేము అర్ధరాత్రి కడుపులు నొప్పి వస్తే ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి అడుగు దూరం. మగ మనిషి ఉన్నా లేకపోయినా మేము వెళ్ళి మా అంతటి మేము మా పనులు చేసుకోగలుగుతున్నాం. సాయంకాలం మొదటి తినంగానే మన బజారే మనోళ్ళని అటు ఇటు రౌండ్లు వేస్తాం. మాకు బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండదు. నా పిల్లోడి వయసు 17 ఏళ్ళు. ఇట్లా 10 మంది వెళ్తుండే చూసి ఇవాళ యూత్ ఎలా ఉన్నారు? మంచి కన్నా చెడుకు ఎక్కువ ఆకర్షణ అయ్యే రోజులు ఇవి. పెడితే ఊరు బయట పెట్టాలి. రాత్రి వెళ్తే అనగానే వాళ్ళ సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు, మీకు ఇచ్చే డబ్బులు పెంచిన డబ్బులు ఎక్కడయ్యమ్మా ఇవేనని అన్నాడు. మాకు సరైన సమాధానం దొరకలా. ఇంట్లో వంట చేసుకోవాలా, పిల్లలకు అన్నం పెట్టుకోవాలా, భర్తలకు అన్నం పెట్టుకోవాలా. రాత్రి 10:30, 11ంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పిన సమాధానము, మేము గవర్నమెంట్ రూల్ దాటి ఎటువంటి పని మేము చేయట్లా, రూల్ ప్రకారంగా చేస్తున్నాను అంటున్నారు. అదేమంటే స్కూల్కి 100 మీటర్ల దూరం ఉందంట, గుడికి 100 మీటర్ల దూరం. అంటే ఫ్యామిలీకి 100 మీటర్ల దూరాన ఉండకూడదా? ఫ్యామిలీ మయానైతే పెట్టొచ్చా? ఇది ఎంతవరకు అండి న్యాయం? మీరు చెప్పండి. ఏమన్నా ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ చెప్పండి అంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మేమేం చేయమమ్మా, మాదేమి లేదు, అన్ని పకడ్బందీగా జరిగిపోయి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసి దన్నా చేస్తారా చెయ్యండి అని మగ మనుషుల మీదకి వచ్చారు వాళ్ళు. ఇది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి. ఇక్కడ మాత్రం వైన్ షాప్ పెడితే మేము ఇల్లు వాకిలి వదిలేసి పిల్ల జల్లతో ఎల్లు షాప్ లోనే కూర్చుంటాం. అంతే, ఇల్లు వాకిలి వదిలేస్తాం. 10 రోజులైనా వదిలేసి మేము ఇక్కడే కూర్చుంటాం. మాకు భద్రత అనేది ఉండదు. ఊరినే మా నూరు తిరణాలు జరిగితేనే అక్కడ పెవలుంటే ఇక్కడ తాగి మా సందు అక్కడ ఉండిద్ది.
వస్తారు ఉచ్చులు పోస్తారు, పోసేసి కనీసం అక్కడే దొల్లాడతారు. మేము కనీసం బయటకు వచ్చే భద్రత ఆ ఒక్క రోజే ఉండదు. ఇప్పుడు జీవితాంతకాలం పడాలి మేము ఆ బాధ పడలేము. మేము ఇక్కడ ఉండాలంటే వైన్ షాప్ తీయాలి, లేకపోతే మేమన్నా వచ్చి ఈ షాప్ లో ఉంటాం. ఇది మాత్రం గ్యారెంటీ, దీనిలో మార్పు అనేది ఉండదు. అది